సో మనము ఈ మాడ్యూల్లో యూనిట్ 5లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ చేసేసుకున్నాం. దట్ ఈస్ ఫీజిబుల్ సొల్యూషన్, నార్త్ వెస్ట్, ఎల్సిఎం, వ్యామ్ మెథడ్ అండ్ ఆప్టిమల్, దట్ ఈస్ మోదీ టెస్ట్ కూడా మనం చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పైన చూడండి, స్ట్రక్చర్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ థియరీ. ఈ థియరీలో చూద్దాము. నెక్స్ట్ మిగిలింది మనకి ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఎల్పిపి చేయాలి, గ్రాఫికల్ మెథడ్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఇవి నేర్చుకుందాం. సో టాపిక్ వద్దాము, దట్ ఈస్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, దాన్ని ఎల్పిపి అంటారు. ఓకేనా. సో ఎల్పిపి ప్రాబ్లమ్స్ చాలా మెయిన్, లైక్ 2-3 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ ఎల్పిపి మనకి క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్గా వినండి. సో ఈ ఎల్పిపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ సమ్ స్టెప్స్. సో అది కంపల్సరీ మనం ఫాలో చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఐడెంటిఫై ద డెసిషన్ వేరియబుల్స్. క్వశ్చన్లో మనకి బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దాంట్లో డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్, దెన్ ఐడెంటిఫై ద కాన్స్ట్రెంట్స్, దెన్ ఎక్స్ప్రెస్ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్ మ్యాథమెటికలీ. సో ఈ స్టెప్స్ అనేవి నేను మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో నేను క్వశ్చన్ రాశాను. డోంట్ వరీ, ఇంత పెద్ద క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్లో ఉండదు. బట్ మనం కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవుతే క్వశ్చన్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్ మీకు ఈజీగా ఉంటుంది. సో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ నీట్గా చదివితే ఈ ఎల్పిపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఓకే, చూద్దాం. సో క్వశ్చన్ చూసుకుందాము. ఫస్ట్ నీట్గా చదువుకుందాం క్వశ్చన్ ఏంటి అనేది. సో జీ లైన్ క్రియేటర్స్ అనేది ఒక కంపెనీ. ఓకేనా. ఆ రెడీమేడ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంట. ఓకేనా. సో దే మ్యానుఫ్యాక్చర్ 2 types. సో నేను అందుకే అండర్లైన్ చేశాను, ఏవేవి ఇంపార్టెంట్ అన్ని అండర్లైన్ చేశాను. ఏమన్నారు, వాళ్ళు 2 types మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట. సో ఒకటి వచ్చి ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అంట, ఒకటి వచ్చి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వాళ్ళు మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో నెక్స్ట్, ఈచ్ యూనిట్ of fancy fabric takes twice as long as 1 unit of ordinary fabric. అంటే ఒక ఫ్యాన్సీ ప్రోడక్ట్, ఒక ఫ్యాన్సీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది ఆర్డినరీ టైం ఇప్పుడు 2 hours తీసుకుందాం. ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఫ్యాన్సీ దానికి ట్వైస్, ఇప్పుడు 1 hour, ఇప్పుడు చూడండి ఆర్డినరీ 2 hours తీసుకుంటుంది, ఫ్యాన్సీ దానికన్నా డబల్ అంటే 4 hours తీసుకోవచ్చు. అలా టైం తీసుకుంటుంది అంట. ఓకేనా. సో దిస్ ఇస్ జస్ట్ అ కామన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇఫ్ ద కంపెనీ were to produce only ordinary fabric, it would take time to produce 2000 units. ఓకేనా. ఇఫ్ సపోజ్ ఆ టైంలోనే, ఆ పర్టికులర్ టైంలోనే ఓన్లీ ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్ చేస్తే అంట వాళ్ళు 2000 units వరకు ప్రొడ్యూస్ చేయగలిగారంట. ఓకేనా. సో పర్ డే అన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఓన్లీ ఆర్డినరీ అంటే, ఫ్యాన్సీ కాదు. ఓకేనా. ఇది వాళ్ళ ఒక అజంప్షన్, ఇది పక్కన పెట్టుకుందాం. The availability of the cloth is sufficient to produce 1500 units per day of both ordinary and fancy fabric combined. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు రియాలిటీకి వస్తున్నారు. ఏంటంటే బోత్ ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ రెండు కలిపి 1500 units వరకు ప్రొడ్యూస్ చేస్తారంట పర్ డే. ఓకేనా. ఇదొక ఇన్ఫర్మేషన్ మనకి. నెక్స్ట్, ద fancy fabric requires a special cloth and is available to manufacture only 600 units per day. సో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక స్పెషల్ క్లాత్ కావాలంట. సో అది ఓన్లీ 600 units పర్ డే మ్యానుఫ్యాక్చర్ చేయగలగదు. ఓకేనా. నెక్స్ట్, the ordinary fabric fetches a profit of ₹60 per unit. ఏమంటున్నారు, ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అనేదంట ఒక రోజుకి, ఒక యూనిట్కి, అంటే ఒక శారీ తీసుకోండి, ఒక క్లాత్ తీసుకోండి. ఓకేనా. ₹60 వరకు ఒక పర్ యూనిట్కి ప్రొడ్యూస్ చేస్తుందంట. ఏంటి, ఆర్డినరీ ఫ్యాబ్రిక్. సో అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంటే ₹100 ఫెచ్ చేస్తుందంట ప్రాఫిట్ మనకి. సో వాళ్ళు ఏమంటున్నారు, ఫార్ములేట్ ఎల్పిపి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్.
సో మనం ఇక్కడ లీనియర్ ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మన ఫార్ములాస్ వేయాలి. సో ఎలా వేయాలి ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మన కాన్స్టెంట్స్ ఏంటి ఇక్కడ అని చూసుకోవాలి. ఐ మీన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్, దేని మీద మనము ఎల్పిపి చేస్తున్నామని. సో మనకి ఇక్కడ టూ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆర్డినరీ అండ్ వన్ మోర్ ఈస్ ఫ్యాన్సీ. ఇవి రెండు మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అవుతాయి. సో మన స్టెప్ 1 ఇక్కడ ఏముంది, ఐడెంటిఫై ద డెసిషన్ వేరియబుల్స్. ఓకేనా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనము ఇవి రెండు బేస్డ్ చేయాలి. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దీన్ని బేస్డ్ చేయాలంటే మనకి ఇప్పుడు డెసిషన్ వేరియబుల్స్ ఏమవుతాయి, ఇవే ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ అవుతాయి. సో ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ అని మనము ఫార్ములాలో రాయలేం కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఒక పేరు మెన్షన్ చేసుకోవాలి. సో ఆర్డినరీని నేను x1 అని వేసుకుంటాను, ఫ్యాన్సీని నేను x2 అని వేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు మెయిన్ థింగ్ మీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ప్రాబ్లమ్ ఏంటి అది ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసేటప్పుడు ఒక మ్యాక్సిమం జెడ్ అని మినిమం జెడ్ అని రాయాలి. సో అది మీకు తెలిసే ఉంటుంది, అది ఎలా ఐడెంటిఫైలో చేయాలో చెప్తాను. ఎప్పుడు కింద పార్ట్ అన్నా లేకపోతే పైన పార్ట్ అన్నా మనకి ఈ మధ్యలో ఇవ్వడు, ఎప్పుడు పైన పార్ట్ అన్నా ఇస్తాడు లేకపోతే కింద పార్ట్లో అన్నా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు చూసారా, ద ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ఫెచెస్ అ ప్రాఫిట్, ఇది మెయిన్ ఒక టర్మినాలజీ. ఓకేనా, ప్రాఫిట్ అని ఇచ్చారనుకో అది కంపల్సరీ మనము ఇక్కడ రాస్తాను, ప్రాఫిట్ అని ఇచ్చాడు అనుకోండి దాన్ని మ్యాక్సిమం జెడ్ అని మనము ఫార్ములా వేసుకోవాలి. ఓకేనా, ఇఫ్ సపోజ్ ఎప్పుడైనా ఇక్కడ ప్రాఫిట్ కాకుండా జస్ట్ కాస్ట్ అని ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్ లేదు బాగా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు మనం మినిమం జెడ్ అని వేసుకుంటాం. సో ఎప్పుడైనా వాడు క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ అని మెన్షన్ చేశాడంటే మనం ఫార్ములాని మ్యాక్సిమం జెడ్ అని స్టార్ట్ చేస్తాం, కాస్ట్ అని ఇచ్చాడు అనుకోండి మినిమం జెడ్ అని చెప్తాం. సో అది ఫర్దర్ వస్తుంది, ఫస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ 1 నుంచి వద్దాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఐడెంటిఫై ద డెసిషన్ వేరియబుల్. యాజ్ ఎ సెడ్ డెసిషన్ వేరియబుల్ వచ్చి మంది ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్. సో నేను దానికి x1 అండ్ x2 అని పేరు ఇచ్చాను. సో ఫస్ట్ సొల్యూషన్ అని రాసుకొని స్టెప్ 1 ఏంటి, సో లెట్ x1 and x2 be the decision variables for number of units of ఏంటి, ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ. ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ టు బి ప్రొడ్యూస్డ్. సో మన స్టెప్ 1 ఇక్కడ కంప్లీట్ అవుతుంది. వాడు ఏమన్నాడు, జస్ట్ వాట్ ఆర్ ద డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అని వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ది ప్రాబ్లమ్ ఈజ్ all based on this both only, that is ordinary and fabric. సో మనం దీనికి x1 అని తీసుకున్నాం, దీన్ని x2 అని తీసుకున్నాం. సో మన స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. సో విల్ గో టు ద స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇది మెయిన్ అన్నమాట. ఐడెంటిఫైయింగ్ రాసుకుందాం. ఓకేనా, ఈ క్వశ్చన్ రాయక్కర్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను అంతే. ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే యాజ్ ఎ సెడ్ బిఫోర్ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మెయిన్ మనకి. సో అది నేనేం చెప్పాను, ఇఫ్ సపోజ్ మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, కింద ఇంత ప్రాఫిట్ వస్తుంది అని మెన్షన్ చేసినప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం జెడ్ అని స్టార్ట్ చేయాలి. ఇఫ్ సపోజ్ ఈ ప్రాఫిట్ బదులు వాడు ద ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ఫెచెస్ అ కాస్ట్ ఆఫ్ ₹60 అని ఇచ్చాడు, కాస్ట్ అంటే మనం మినిమం జెడ్ అని వేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ ద ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ఫెచెస్ అ ప్రాఫిట్ అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం జెడ్ అని స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం
జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ప్రాఫిట్ ఎంతని ఇచ్చాడు, 60 రూపీస్ వచ్చి మనకి ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అంటున్నాడు. సో ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అంటే X1, ఓకేనా. X1కి మనకి 60 రూపీస్ ప్రాఫిట్ అంటున్నాడు. సో నెక్స్ట్ ఏమిటి, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్కి 100 రూపీస్ ప్రాఫిట్ అంటున్నాడు, అంటే X2కి 100. సో మనము ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే దాన్ని ఒక ఫార్ములాలా తయారు చేసుకోవాలి, ఓకేనా. సో మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రాఫిట్ 60 X1 ఉంది, ఓకేనా. 60 వచ్చి ఆర్డినరీ ఫ్యాబ్రిక్ 60 X1 అనమాట. సో నెక్స్ట్ మనకి ఎంత ఉంది, 100 ఉంది. 100 ఏంది ఫ్యాన్సీది X2. సో 100 X2. దిస్ కంప్లీట్స్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సెకండ్ స్టెప్ కూడా మంది కంప్లీట్ అయ్యింది. లెట్స్ కమ్ టు ద స్టెప్ 3. ఇక్కడ మనల్ని కాన్స్ట్రెంట్, నేను రాస్తున్నాను, ఇక్కడ రాసుకోక్కర్లేదు, మీరు చేసేటప్పుడు చేసి రాస్తున్నాను. ఐడెంటిఫైయింగ్ ద కాన్స్ట్రెంట్స్. కాన్స్ట్రెంట్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా. సో మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తీసేసుకున్నాం కాబట్టి మనకి ఈ పార్ట్తో ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం వద్దాం, ఓకేనా. కాన్స్ట్రెంట్స్ ఏంటంటే మనకి మధ్య మధ్యలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాన్ని మనము ఒక ఫార్ములా, ఒక కాన్స్ట్రెంట్ లాగా మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని చూపించాలి వీళ్ళకి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడంతా జస్ట్ వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏంటంటే ఆర్డినరీ అని ఫ్యాన్సీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పాడు. సో ఇది వదిలేద్దాము. ఈచ్ యూనిట్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ 1 యూనిట్ ఆఫ్ ఆర్డినరీ ఫ్యాబ్రిక్. ఇది కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఎప్పుడైతే మనకి ఒక నెంబర్స్ వాల్యూస్తో ఇచ్చాడో దాన్ని మనం కాన్స్టెంట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ప్రతిదీ కన్వర్ట్ చేసుకునే అవసరం మనకి లేదు. సో if the company were to produce only ordinary fabric, it would take time to produce 2000 units per day. వాడు ఏమన్నాడు, రోజంతా మేము ఓన్లీ ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఆర్డినరీ ఫ్యాబ్రిక్ ఈజ్ నథింగ్ బట్ X1. ఓన్లీ అదే ప్రొడ్యూస్ చేస్తే మేము ఒక 2000 యూనిట్స్ దాకా ప్రొడ్యూస్ చేయగలము అని చెప్పాడు. సో అది ఒక కాన్స్టెంట్, వాడు చెప్తున్నాడు ఇలా ప్రొడ్యూస్ చేయగలగము అని. సో అది మనము కాన్స్టెంట్గా రాసుకుందాం. ఏంటి ఇప్పుడు వాడు ఏమన్నాడు, X1. సో ఆర్డినరీ ఫ్యాబ్రిక్ X1 ఇది మేము ఇదే కానీ ప్రొడ్యూస్ చేస్తే మేము 2000 యూనిట్స్ వరకు మేము ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. సో ఏంటి ఇప్పుడు మనము స్టెప్ 3 ఐడెంటిఫైయింగ్ కాన్స్టెంట్స్ అని వేసుకొని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాశాను. క్వశ్చన్లో మీన్స్ మీరు క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్ వస్తే మీరు అప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్టెడ్ టు అని రాయాలన్నమాట. ఈ హెడ్డింగ్స్ అంతా రాయడం అవసరం లేదు. సో నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నాను. ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ రాస్తున్నారో సబ్జెక్టెడ్ టు అని రాసి అప్పుడు మీ కాన్స్టెంట్స్ రాయండి. సో యాజ్ ఎ సెడ్ బిఫోర్, మన ఫస్ట్ కాన్స్టెంట్ ఏంటి, ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అంటే అదొక్కటే ప్రొడ్యూస్ చేస్తే పర్ డే 2000 యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలుగుతారంట. సో అది రాసుకుందాం. మంది X1 వచ్చి ఏంటి, ఆర్డినరీ ఫ్యాబ్రిక్, దాని గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏంటి 2000 వరకు మేము చేయగలుగుతాము అని చెప్తున్నారు. దానికన్నా ఎక్కువ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ దాన్ 2000 అని చెప్పలేదు. మరి వాళ్ళు ఏమంటున్నారు, 2000 వరకు లేకపోతే దానికన్నా తక్కువ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారని చెప్పారు. సో వాళ్ళు మోర్ దాన్ అని చెప్పలేదు, ఓకేనా. సో అందుకే మనం లెస్ ఆర్ ఈక్వల్ టు 2000 అని వాడు చెప్పాడు. సో ఇదొక మంది కాన్స్టెంట్ అయిపోయింది, ఓకేనా. సో నెక్స్ట్ దానికి వద్దాం. ద అవైలబిలిటీ ఆఫ్ క్లాత్ ఈజ్ సఫిషియంట్ టు ప్రొడ్యూస్ 1500 పర్ డే ఆఫ్ బోత్ ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కంబైన్డ్. సో వాడు ఏమన్నాడంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్తో అంట వాళ్ళు 1500 యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలుగుతారంట, బోత్ ఫ్యాన్సీ అండ్ ఆర్డినరీ కూడా. సో మనం రాసుకున్నాం. ఫస్ట్ ఆర్డినరీ ఏంటి మనది X1, దాంతోపాటు కంబైన్ చేసి ఫ్యాన్సీ కూడా కంబైన్ చేస్తే మీన్స్ ఆర్డినరీ ప్లస్ ఫ్యాన్సీ ఇవి రెండు కంబైన్ చేస్తే మేము 1500 వరకు ప్రొడ్యూస్ చేయగలుగుతాము అంటున్నాడు. మోర్ దాన్ 1500 మనకి చెప్పలేదు. సో అందుకే మనం ఎప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు వేసుకోవాలి.
సో మన నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా చూద్దాం. సో ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్, ద ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ రిక్వైర్స్ అ స్పెషల్ క్లాత్ అండ్ ఈజ్ అవైలబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ 600 units per day. సో వాడు ఏమంటున్నాడు, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంటే ఒక క్లాత్ రిక్వైర్ అంట. సో అది మనకి 600 units per day వరకు ప్రొడ్యూస్ చేయగలుగుతుందంట. ఫ్యాన్సీ అంటే మనకి X2. సో X2 less than equal to 600. వాడు ఏమన్నాడు, 600 దాకా అన్నాడు కానీ 600 మోర్ దాన్ 600 అని చెప్పలేదు, కాబట్టి ఇది కూడా లెస్ దాన్ ఈక్వల్ టు 600 వస్తుంది. సో ఇది అయిపోయిందా. సో ఇదంతా మనకి ఆల్రెడీ మనము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మెన్షన్ చేశాను కాబట్టి ఇంకా మనకి నో మోర్ ఇన్ఫర్మేషన్ టు రైట్ ద కాన్స్టెంట్స్. ఇక్కడతో మనది కాన్స్టెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ కంప్లీట్స్ ది స్టెప్ 3 ఆల్సో. Okay, next we'll go to step 4. సో మనది X1 X2 ఇది వేర్, చూడండి గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లం అయినా ఇలా ఇచ్చాడు అనుకో, కింద ఈ స్టెప్ 4లో X1 X2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆల్మోస్ట్ దానికి స్టెప్ 4 దాన్ని ఏమంటారంటే అదే ఎక్స్ప్రెస్ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్ మ్యాథమెటికలీ అని ఉంది కదా ఇక్కడ. సో దానిది ఎప్పుడు ఏ క్వశ్చన్ అయినా 4th స్టెప్ వచ్చి X1 X2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. X1 X2 మాత్రమే రాయకండి. ఇఫ్ సపోజ్ ఆ క్వశ్చన్లో ఇంకా మోర్ వేరియబుల్స్, డెసిషన్ వేరియబుల్స్ ఉన్నాయనుకో, X1 X2 X3 X4 అవన్నీ రాసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 రాయాలి. దిస్ కంప్లీట్స్ యువర్ క్వశ్చన్. సో ఈజీ. జస్ట్ మీరు అన్ని నీట్గా రాసుకొని మెన్షన్ చేసి అన్ని నీట్గా అండర్లైన్ చేసుకొని మీరు చేసుకుంటే ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఓకేనా. ఫర్ యూ నేను ఇంకో క్వశ్చన్ కూడా సాల్వ్ చేసి చూపిస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వస్తాము. ఇది ఇంకో టైప్, ఇది ఒక టైప్ కదా. దీంట్లో మనం మ్యాక్సిమం యూస్ చేసుకున్నాం. నేను ఏమన్నానో 2 types ఉంటాయి, దట్ ఈస్ మ్యాక్సిమం అండ్ మినిమం. సో మినిమం కూడా మీకు చేసి చూపిస్తే మీకు 2 types వచ్చేస్తాయి. ఓకేనా. సో క్వశ్చన్ చూసుకుందాం ఫస్ట్. సో క్వశ్చన్ చదువుకుందాము. ద డైటీషియన్ సజెస్ట్ అస్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అన్ అడల్ట్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 75 grams of proteins, 85 grams of fats and 30 grams of carbohydrates daily. సో ఇదంతా ఒక ఫుడ్ గురించి క్వశ్చన్. దీంట్లో డైటీషియన్ ఏమంటాడంటే ఫర్ అన్ అడల్ట్ అంటే ఒక అడల్ట్ పర్సన్ అట్లీస్ట్ వాడు డైలీ 75 grams అన్న ప్రోటీన్ తీసుకోవాలి, 85 grams ఫ్యాట్ తీసుకోవాలి అండ్ 300 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, the following table use the food items which are readily available in the market. So their analysis and cost formulate this on LP model by setting appropriate objective function and constant. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నారు, కాస్ట్ ఇచ్చారు. యాజ్ ఎ సెడ్ యూ బిఫోర్, ఇక్కడ ఇందాక ప్రాఫిట్ అంటే మ్యాక్సిమం జెడ్ చేసుకోవాలి, కాస్ట్ అంటే మినిమం జెడ్ చేసుకోవాలి. సో ఇన్ ద క్వశ్చన్ మనకి ఏమని ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ అ ప్రోడక్ట్ ఇచ్చారండి. సో దీంట్లో మనం మినిమం జెడ్ చేసుకోవాలి. తర్వాత చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి టేబుల్ ఇచ్చాడు. ఏంటి, ఒక 5 ఫుడ్ టైప్స్ ఇచ్చాడు. దాంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, కార్బ్స్ ఎంత ఉన్నాయి పర్ 100 grams అది ఇచ్చాడు. తర్వాత కాస్ట్ పర్ కేజీ అది కూడా మెన్షన్ చేశాడు. ఓకేనా. సో మనం ఇప్పుడు క్వశ్చన్లో చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనము ఈ 5 ఫుడ్ టైప్స్ గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఎంత ఉంది కార్బ్స్, దాంట్లో ప్రోటీన్స్ ఎంత ఉంది, దాంట్లో ఫ్యాట్ ఎంత ఉందని. సో మన డెసిషన్ వేరియబుల్స్ కూడా ఈ 5 ఫుడ్ టైప్సే అవుతాయి. సో ఫస్ట్ మనం రాసుకుందాం. ఓకే. సొల్యూషన్. ఓకే. సో ఫస్ట్ స్టెప్ 1 రాసుకుందాం. స్టెప్ 1 ఏం చెప్పాను, ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అని కనుక్కోవాలి. సో మనకి క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు, వాళ్ళు ఏంటి ఒక 5 ఫుడ్ టైప్స్ గురించి ఇచ్చారంట.
సో దాంట్లో ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఇప్పుడు అండర్లైన్ చేసుకున్నాం కదా, అది ఏంటి జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇందాక మనకి ఇక్కడ కూడా చూడండి ఆర్డినరీ అండ్ ఫ్యాన్సీ ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇప్పుడు ఆర్డినరీ కన్నా ఫ్యాన్సీ దానికన్నా డబల్ టైం తీసుకుంటే జస్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దీంట్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, నార్మల్గా ఒక అడల్ట్కి ఇంత గ్రామ్స్ అవసరం ఉంటుంది అని చెప్పాడు. సో తర్వాత వాళ్ళు ఈ టేబుల్ ఇచ్చారు, దీన్ని వాళ్ళు ఫార్ములేట్ చేయండి ఎల్పిపిగా అని అడిగారు. సో వాడు ఏమి ఇచ్చాడు, మనకి 5 టైప్స్ ఆఫ్ ఫుడ్ టైప్ ఇచ్చాడు. దాని ఇన్ఫర్మేషన్ మనకి ఇది ప్రోటీన్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి, కార్బ్స్ ఎంత కావాలి, అండ్ పర్ కేజీ కాస్ట్ ఎంత దీనిది ఒక్కొక్క ఫుడ్ టైప్ది. సో అలా ఇచ్చాడు. సో దీన్ని మనం ఎల్పిపిగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ ఫుడ్ టైప్ని డెసిషన్ వేరియబుల్స్గా తీసుకున్నాం. సో 1ని నేను x1 అనుకుంటాను, 2ని x2, 3ని x3, 4ని x4, 5ని x5 చేసేసుకున్నానా. సో ఇక్కడ నేను ఇప్పుడు రాసుకుంటాను. ఫస్ట్ let x1, x2, x3, x4 and x5 be the decision variable of 5 food types. ఇవి 1, 2, 3 వాళ్ళే మనకు పేర్లు ఇవ్వలేదు కదా, వాళ్ళేమి జస్ట్ మనకి నెంబర్స్ ఇచ్చారు 1, 2, 3, 4, 5. సో ఆ ఫుడ్ టైప్స్ పేర్లు మనము x1, x2, x3, x4, x5 అని డెసిషన్ వేరియబుల్స్గా మనం తీసుకున్నాం. దిస్ కంప్లీట్స్ అవర్ స్టెప్ 1. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ 2. స్టెప్ 2 మనది ఏముంది, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం రాసుకున్నాం, ఐడెంటిఫైయింగ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. యాజ్ ఐ సెడ్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు. కాస్ట్ ఇచ్చాడంటే మనం ఏం రాసుకోవాలని చెప్పాను, మినిమం రాసుకోవాలి. మినిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము మినిమం జెడ్ అంటే కాస్ట్, ఇందాక మనము మ్యాక్సిమం జెడ్ రాసుకొని ఎంతెంత ప్రాఫిట్ ఉన్నాయో మనం ఇక్కడ ఇందాక రాసుకున్నాం. ఇక్కడ చూసారా వాళ్ళు ప్రాఫిట్ అని ఇచ్చారు, ప్రాఫిట్ అని ఇచ్చి 60 అని ఇచ్చాడు, 100 అని ఇచ్చాడు. సో మనము మ్యాక్సిమం జెడ్ వేసుకొని 60x1, 100x2 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమి కాస్ట్ ఇచ్చాడు. సో కాస్ట్ ఎంతెంత ఇచ్చాడు ఇక్కడ, 40, 38, 25, 30, 45 ఇచ్చాడు. సో మనం మినిమం జెడ్ వేసుకొని ఇప్పుడు మనము అవి రాసుకుందాం, ఓకేనా. సో కాస్ట్ ఫస్ట్ ఎంత ఉంది, 40 రూపీస్ ఉంది. 40x1 ప్లస్ సెకండ్ ఫుడ్ టైప్కి ఎంత ఉంది కాస్ట్, 38 ఉంది. 38x2, ఓకే. నెక్స్ట్ థర్డ్ ఫుడ్ టైప్కి ఎంత ఉంది, 25 రూపీస్ ఉంది. సో 25x3 ప్లస్ ఫోర్త్కి 30 ఉంది. 30x4 ప్లస్ లాస్ట్ది 45 ఉంది. 45x5. So this completes our objective function, that is minimum z is equal to 40x1 plus 38x2 plus 25x3 plus 30x4 plus 45x5. This completes our step 2. So step 3 కొద్దాం. స్టెప్ 3లో ఏం చేయాలి మనం, ఐడెంటిఫైయింగ్ ద కాన్స్ట్రెంట్స్. సో మనం ఇప్పుడు కాన్స్ట్రెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఐడెంటిఫైయింగ్, ఈ క్వశ్చన్లో ఇలా రాయక్కర్లేదు, జస్ట్ వితౌట్ హెడ్డింగ్స్ మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు, ఓకేనా. సో ఎప్పుడు ఐడెంటిఫై ద కాన్స్టెంట్స్ అని రాసినప్పుడు సబ్జెక్టెడ్ టు అని రాయాలి. ఇప్పుడు మినిమం జెడ్ ఇలా రాసాం, ఇది కూడా కంపల్సరీ మ్యాండేటరీ సబ్జెక్టెడ్ టు అని రాసి ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమేమి కాన్స్టెంట్స్ వచ్చాయో అవి మనం ఒక ఫార్ములాలా ఇప్పుడు రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఫుడ్ టైప్లో x1లో మనకి ప్రోటీన్ ఇచ్చాడు, ఫ్యాట్ ఇచ్చాడు, కార్బ్స్ ఇచ్చాడు కదా. సో మనము ఇప్పుడు ఏమన్నాడు వాడు,
ప్రోటీన్ అనేది కంపల్సరీ 85 grams ఉండాలి అన్నాడు. ఓకేనా, ఒక మనిషి తీసుకునేటప్పుడు అడల్ట్ వాడిది 85 grams ప్రోటీన్ ఉండాలి, 300 grams మనకి ఫ్యాట్ ఉండాలి, 75 grams మనకి ప్రోటీన్ ఉండాలి అని చెప్పాడు. సో మనకి ఇవి చూస్తే వేరే వేరే ఉన్నాయి, లైక్ వాల్యూస్ వేరే వేరే ఉన్నాయి. సో మనము వేసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి చూడండి, ప్రోటీన్ ప్రోడక్ట్ 1లో మనకి 8 ఉంది. ఓకేనా, మనకు కావాల్సింది 85 grams. సో దీంట్లో 8 grams ఉన్నాయంట. తర్వాత x2లో 3, x3లో 10, x4లో 4, x5లో 6. సో ఫస్ట్ మనము ప్రోటీన్స్ రాసుకుందాం. సో ప్రోటీన్స్ మనకి ఎంత కావాలి, 75 grams కావాలి. సో ఫస్ట్ మనము అన్ని ప్రొడక్ట్స్వి ప్రోటీన్ ఎంత ఉంది చూద్దాం, తర్వాత అన్ని ప్రొడక్ట్స్వి ఫ్యాట్ ఎంత ఉంది చూద్దాం, తర్వాత అన్ని ప్రొడక్ట్స్వి కార్బ్స్ ఉన్నాయో చూసుకుందాం. సో కాన్స్టెంట్ అలా రాసుకుందాం, సరేనా. సో ఫస్ట్ మనం ప్రోటీన్ రాసుకుందాం. ఓకే, సో 8x1 ప్లస్ 3x2 ప్లస్ థర్డ్ ప్రోడక్ట్లో ఎంత ఉంది ప్రోటీన్, మనకి 10 ఉంది. సో 10x3 ప్లస్ ఫోర్త్లో మనకి ప్రోటీన్ 4 ఉంది. సో 4x4 ప్లస్ ఫిఫ్త్ ప్రోడక్ట్లో మనకి 6 ఉంది ప్రోటీన్, 6x5. ఓకేనా. సో ఇవన్నీ మనకి ప్రోటీన్ ఎంతెంత గ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్లో అని ఇచ్చారు. సో మనకి కావాల్సింది ఎంత, 75. ఓకేనా. సో వాడు ఏమంటున్నాడంటే ఇవన్నీ అట్లీస్ట్ 75 grams అన్నా ఉండాలి ప్రోటీన్ అంటున్నాడు. సో అట్లీస్ట్ 75 grams అన్నప్పుడు మనము దానికన్నా 75 grams అన్న ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే దానికన్నా తక్కువ తీసుకోవచ్చు. సారీ దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు. ఐఎమ్ సో సారీ. అట్లీస్ట్ అన్నప్పుడు అదంతా 75 grams అన్న తీసుకోవచ్చు, దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు. సో వాడు ఏమన్నాడు, ఇంకోసారి క్వశ్చన్ చదువుకుందాము. సో ఫర్ అన్ అడల్ట్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 75 grams అన్నాడు. సో 75 grams కంపల్సరీ తీసుకోవాల్సిందే, లేకపోతే దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనము ఇవన్నీ రాశాక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 రాయాలి. అంటే 75 grams అన్నా తీసుకోవచ్చు, లేకపోతే దీనికన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ మాత్రం ఉండకూడదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు లాస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ వాడు టేక్ టైమ్ టు ప్రొడ్యూస్ 2000 units per day అని చెప్పేశాడు సూటిగా. హీ డిడెంట్ మెన్షన్ దట్ అట్లీస్ట్ 2000 చేస్తామా లేకపోతే మోర్ దాన్ 2000 చేస్తామా అని చెప్పలేదు. అలాంటప్పుడు మనం తక్కువకి ఎక్స్పెక్ట్ చేసి ఈక్వల్కి ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే నేను ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 2000 అని వేసుకున్నాను. వాడు ఏమన్నా 2000 వరకు చేయగలుగుతామని చెప్పాడు. సో అలాంటప్పుడు వాడు 2000 అన్నా చేసుకోవచ్చు, దానికన్నా తక్కువనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి అడల్ట్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 75 grams అన్నాడు. అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ మనము మినిమమ్ 75 అన్నా తీసుకోవాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ అన్నా తీసుకోవాలి, దానికన్నా తక్కువ తీసుకోకూడదు. సో అన్నీ కలిపి 75 కన్నా ఈక్వల్ ఉండాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ కాన్స్టెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ప్రోటీన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్యాట్కి వద్దాం. ఓకేనా. ఫ్యాట్లో చూడండి 6, 5, 7, 3, 5 దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండ్ దీస్ ఆర్ ద ఫ్యాట్స్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. సో ఫస్ట్ x1 ప్రోడక్ట్ మనకి ఫ్యాట్ 6 ఉంది. సో 6x1 ప్లస్ ప్రోడక్ట్ 2కి 5 ఉంది, 5x2 ప్లస్ నెక్స్ట్ థర్డ్ దానికి మనకి ఫ్యాట్ 7 ఉంది, 7x3 ప్లస్ ఫోర్త్ దానికి 3 ఉంది, 3x4 ప్లస్ ఫిఫ్త్ దానికి 5 ఉంది ఫ్యాట్, 5x5. ఓకేనా. ఇప్పుడు వాడేమంటున్నాడు, ఫ్యాట్ ఎంత ఉండాలంటున్నాడు, మనకి 300 grams ఉండాలంట. సో అట్లీస్ట్ 300 grams అన్నా ఉండాలి. సో అలా అప్పుడు ఏం మెన్షన్ చేయాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300. ఫ్యాట్ అనేది అట్లీస్ట్ 300 అని ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కార్బోహైడ్రేట్స్లో. సో ఫస్ట్ ప్రోడక్ట్లో మన కార్బోహైడ్రేట్స్ 40 ఉంది. సో 40x1 ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంది, 80 ఉంది, 80x2
ప్లస్ నెక్స్ట్ 30 ఉంది, 30x3 ప్లస్ నెక్స్ట్ 20 20x4 ప్లస్ ఎంత 80 కదా 80x5. ఇది వచ్చి మనకి కార్బోహైడ్రేట్స్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్. సో ఇవి కూడా ఏంటి మనకి ఎంత ఉండాలి అన్నాడు వాడు. కార్బోహైడ్రేట్స్ మనకి ఐఎమ్ సో సారీ, ఇందాక ఇది ప్రోటీన్స్ 300 కాదు, ఫ్యాట్స్ ఇందాక 85 ఆఫ్ ఫ్యాట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 85 సారీ. సో మనకి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఏంటి 300 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అన్నాడు. సో ఇవి మనకి మోర్ దాన్ అన్న లేకపోతే ఈక్వల్ అన్న 300 grams ఉండాలి. సో దీస్ ఆర్ ద కన్స్ట్రెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి మనకి, ఇంకేం లేదు అంత. ఇప్పుడు దీంతో నిల్ అయిపోయింది. కాస్ట్ అంతా మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో వేసేసుకున్నాం. సో వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ కాన్స్టెంట్స్లో వేసేసుకున్నాం. సో యాజ్ ఏ స్టెప్ 4 ఇస్ ద లాస్ట్ స్టెప్. దీంట్లో ఏం చేయాలి ఇప్పుడు చూసారా, ఇందాక నేను ఏమన్నాను, x1 x2 > 0 ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటాయి ఎప్పుడు మన డెసిషన్ వేరియబుల్స్ 2 ఉన్నప్పుడు. కానీ ఇక్కడ డెసిషన్ వేరియబుల్స్ మనకి 5 ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 4 వేర్ అని రాసుకొని x1 x2 x3 x4 x5 > 0. So this completes the another problem of linear programming.